37వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నిన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టోలోని అంశాల పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది కాబట్టి బీజేపీ ఏదైతే హామీ ఇచ్చిందో అవన్నీ కూడా అమలు పరచాలన్నటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు కాలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా అమలు పరచలేదు. ఆచరణ సాధ్యం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం అన్ని హామీలు కూడా ఆచరణ సాధ్యం అయ్యేదే చెప్పింది. ఇవాళ ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పడం కానీ, మరి ఈరోజు ఆడపిల్లలు ఎవరైతే పుడతారో వాళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మరి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు రావడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఈ విధంగా అనేక పథకాలు ఇవాళ బీజేపీ కొత్తగా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ కూడా రేపటి నుంచి గ్రామం తీసుకెళ్తాం. ప్రజలందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే విసిగి వేశారు ఉన్నారు ఈ ప్రజలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చూశారు, టీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు, తెలుగుదేశం చూశారు. కాబట్టి ఈసారి బీజేపీకి కూడా ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. మార్పు కోరుకుంటా ఉన్నారు. నల్గొండ నియోజకవర్గంలో కూడా కొత్త నాయకత్వం రావాలి, ముఖ్యంగా స్థానికులు అందుబాటులో ఉండే వాళ్ళు రావాలని ఆశిస్తూ ఉన్నారు. అందుకే మేము ఎక్కడికి పోయినా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళందరినీ చూస్తూ ఉంటే, వీళ్ళ యొక్క అభిమానం చూస్తుంటే తప్పకుండా బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.